హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హీబ్రూస్ చాప్టర్ 2 10వ వచనాన్ని గమనించగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా. ఎంత విచిత్రమైన మాట, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, ఈ మూల వాక్యాన్ని మర్చిపోతే హెబ్రీయులు 2:10 ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు దాన్ని ప్రభు దగ్గర కూర్చుని దాన్ని ధ్యానిస్తే ఇంకా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఇక్కడ గమనిస్తే ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకి తగును. చాలా విచిత్రం. ఈ మాటలు అంత తొందరగా మనకి జీర్ణం కావు. అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఈ అనేక కుమారులు అనగా ఈ అనేక కుమారులు ఎవరున్నారు? నువ్వు, నేను ఉన్నాను. మనలను తండ్రి తన మహిమలోకి పిలుచుకోవడం అనేది తండ్రి యొక్క చిత్తం, తండ్రి బాధ్యత. అది యేసుక్రీస్తు ప్రభు నిర్ణయం కాదు, అది తండ్రి నిర్ణయం. తండ్రి అనేక కుమారులను కుమార్తెలను తన మహిమలోకి తెచ్చుకుందాం అనుకున్నాడు, అనగా తన సన్నిధిలోకి తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. మరి ఆటంకం ఏంటి? ఆయన సృష్టికర్త కదా, ఆయన అనేకులను తన మహిమలోకి చేర్చుకోవడానికి అడ్డేంటి అంటే దానికి ఒక పద్ధతి ఉందంట. ఆ పద్ధతి వలన తప్ప ఇలా మంత్రం వేస్తే పౌరాణిక సినిమాలు కాదు కదా. మన దేవుడు ప్రాక్టికల్ దేవుడు, క్రియాశీలకమైన దేవుడు. ఏది చేసినా క్రియాశీలకంగా చేస్తాడు. ఇలా మంత్రం వేస్తే ఇలా పొగొచ్చేసి ఏదో అద్భుతం జరిగిపోవడం అలా జరగదు. కానీ ఈ మన దేవుడంట ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను, అనగా యేసుక్రీస్తు. మన రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణంగా చేయాలి. ఎలా? శ్రమల ద్వారా. గుర్తుంచుకోండి, ఈ పదాలు మర్చిపోవద్దు. ఈ పదాలు మీ మెదడులో మెల్లిగా మెదడు లోపలికి దిగనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా చేయడం అంటే యేసు ప్రభు అసంపూర్ణుడా? ఫస్ట్ ప్రశ్న. యేసు ప్రభువులో అసంపూర్ణత అనేది ఉందా? లేదు. ఆయన సంపూర్ణుడు, నిలువెత్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు భూలోకాన్ని దిగి వచ్చిన వాడు 33.5 సంవత్సరాలలో ఎన్నడూ తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోకుండా సంపూర్ణుడిగా ఉన్నవాడు, పర్ఫెక్ట్. అలాంటప్పుడు తండ్రి ఎవరి కోసం యేసుక్రీస్తు ప్రభువుని శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేశాడు? ఎవరి కోసం? సంపూర్ణుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయడం ఏంటి అంటే, అసంపూర్ణం ఎవరు? మనం అసంపూర్ణం. మనలో 1001 లోపాలు ఉన్నాయి. పరలోక రాజ్యములో అనగా దేవుని రాజ్యములో అసంపూర్ణమైనది ఏదీ ప్రవేశించదు.
చేశాడు? మనలాంటి శరీరమందు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఉన్నాడు కనుక ఆయనను ఎలా సంపూర్ణంగా చేశాడు? శ్రమల ద్వారా. శ్రమల ద్వారా. ఇప్పుడు శ్రమ అంటే ఏంటి నేను తర్వాత చెప్తాను, అక్కడికి వద్దాం మెల్లిగా. ఈ వాక్యాన్ని ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి మనము విడతీసి గమనించాలి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. హెబ్రీ 2:10లో ఒకటి, మనల్ని మహిమలోకి తీసుకురావడం అనేది తండ్రి బాధ్యత. పరలోకమందు ఉన్న తండ్రి బాధ్యత. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. సరేనా? ఇది మొట్టమొదటి. రెండోది మనం గమనిస్తే మనమందరము పరిపూర్ణమైతేనే మహిమలోకి చేరుతాం. మనం పరిపూర్ణం కాకపోతే మహిమలోకి చేరాలి. అందుకనే దేవుని దగ్గర ఎల్లప్పుడూ మీరు సిద్ధపడి ఉండు అనే మాట. బుద్ధి లేని కన్యకలు అసంపూర్ణంగా ఉన్నారు కాబట్టి విడవబడ్డారు. బుద్ధి గల కన్యకలు సంపూర్ణంగా ఉన్నారు కాబట్టి అంగీకరించబడ్డారు. అందరూ కన్యకలే కనుక దేవుని సంఘంలో మనం అందరము రక్షింపబడిన వారమే. అయితే ఈ రక్షింపబడిన వారిలో ఎంతమంది సంపూర్ణంగా ఉన్నాము, ఎంతమంది అసంపూర్ణంగా ఉన్నాము, ఈ మెరుగుతనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది మొదటి మాట. అయితే మనకి తెలియకుండా జరుగుతున్న పరిచర్య ఏంటి? అది నీకు నాకు తెలియట్లే, మనకి అర్థం కూడా కావట్లే. మనం ఇంతవరకు దాన్ని ఆ కోణంలో ఇంతవరకు ధ్యానించలే. ఇప్పుడు మనకి తెలియకుండా జరుగుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాం. ఎవరి కోసము? నా కోసం. నేను సంపూర్ణుడిగా మారడానికి యేసుక్రీస్తు ప్రభు శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఏమండి? కనుక యేసు ప్రభువుని సంపూర్ణుడిగా ఎలా చేశారు? పరలోకమందు ఉన్న తండ్రి యేసు ప్రభువుని సంపూర్ణుడిగా ఎలా చేశారు? శ్రమల ద్వారా. ఆయన శ్రమ పడుట వలన సంపూర్ణుడిగా మారాడు. ఇప్పుడు ప్రభు సంపూర్ణుడిగా మారినందున మనల్ని ఆయనతో పాటు లేపి పరలోకమందు తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు కనుక మనం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాము కనుక మనల్ని దినదినము ఆయన సంపూర్ణతలోకి తీసుకుని వస్తున్నాడు. ఇది మొట్టమొదటి విషయం. అందుకే మీరు గమనించండి, ఇవన్నీ నేను ఏరిన ఆణిముత్యాలు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అక్కడి నుంచి ఈ వచనాలన్నింటినీ పక్కకి తీసుకొచ్చి పూర్తి చిత్రం అనేది స్పష్టంగా చూపించడం ప్రారంభమైంది. అలాగే నువ్వు కూడా సంపూర్ణుడిగా మారి నీలో ఏ లోపం లేకుండా తండ్రి మహిమలోకి చేరడానికి సిద్ధంగా ఉండాలి అంటే దాని పద్ధతి ఒకటి. రెండోది, నేను నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఎలా మారుతా, నేను నా భార్యకు ఆశీర్వాదకరంగా ఎలా మారుతా, నేను నా భర్తకి ఆశీర్వాదకరంగా ఎలా మారుతా, నేను నా పిల్లలకి ఆశీర్వాదకరంగా ఎలా మారుతా, లేకపోతే పరోక్షంగా ఆశీర్వాదం అనే పదం దగ్గర వారిని సంపూర్ణతలోకి ఎలా తీసుకురాగలను, మారు మనసు లేని నా భర్తను నేను సంపూర్ణుడిగా, మారు మనసు పొందిన సంపూర్ణిగా ఎలాగ నేను చేయగలను, నా వంతు నేను ఎలా చేయగలనంటే ఇది వద్దా ప్రభు దగ్గర నేర్చుకున్నంత. ఎందుకంటే ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడిగా అవటం వలన అనేక కుమారులను సంపూర్ణులుగా మార్చి తండ్రి మహిమకు తీసుకురాగలుగుతున్నాడు. ఇది నువ్వు నేను ఫస్ట్ నేర్చుకోవాల్సిన. దీనికి ఆధారం ఏంటి? మనం ఎన్నైనా చెప్పచ్చు, ఒక వచనం తీసి ఎన్నైనా చెప్పచ్చు. ఇక్కడి నుంచి మీరు రాసుకోండి ఆధారాలు ఏమిటో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మీరు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు, ఇది వచ్చేసారా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో స్వరూపం గల వారుటకు వారిని ముందుగా
ఎక్కడికి పిలిచాడు? నిత్య మహిమలోకి పిలిచాడు. వారు తన కుమారుని సారూప్యములోకి రాగలిగినట్లు దేవుడు వారిని పిలిచినట్టు మనం చూస్తున్నాం. ఈ పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడంట? 2 దశలోనికలకు రాసిన పత్రిక, దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 Thessalonians chapter 2 14వ వచనం. 2 దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క, ఇదిగో చూసారా, మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన, అంటే ఎవరు? తండ్రి. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? తన నిత్య మహిమలోకి పిలిచాడు. కనుక మనందరికీ ఒక గమ్యస్థానం ఉంది. మనకు చేరవలసిన నిత్య మహిమ అనేది మన కొరకు ఎదురు చూస్తోంది. అక్కడికి చేర్చే బాధ్యత తండ్రిది. కానీ ఎవరిని చేర్చుకుంటాడు? ఎవరైతే పరిపూర్ణులుగా మారారో. ఆ పరిపూర్ణులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు శ్రమల ద్వారా పరిపూర్ణుడిగా చేయబడుతూ వచ్చాడు. ఏమండి? కనుక ప్రియమైన సోదర సహోదరి, ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, సర్వసాధారణంగా క్రైస్తవమైన మనము, మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను వాక్యం చెప్తే వీడిలో మార్పు వచ్చేస్తుంది, వీడి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే వీడిలో మార్పు వచ్చేస్తుంది, వీడికి దర్శనం కలిగితే మార్పు వచ్చేస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వీడు పరిపూర్ణుడైపోతాడు. నేను ఇవన్నీ కూడా చెయ్యొద్దు అని మాత్రమే అనట్లేదు అస్మా. నో, ఇవి అవసరం. కానీ అసలైంది లేకుండా ఇవన్నీ చేస్తే మాత్రం పని. ఏంటి అసలైంది? క్రీస్తు శ్రమల ద్వారా పరిపూర్ణుడిగా చేయబడటం వలన నేను పరిపూర్ణుడిగా మారుతున్నాను. ఇందులో నా ప్రమేమేమీ లేదు. ఇప్పుడు నేను ఇదే మాట కనుక నేను నడిస్తే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్, నా కుటుంబంలో అసంపూర్ణంగా ఉన్న వారిని నేను శ్రమల ద్వారా వెళ్ళటం వలన వారిని పరిపూర్ణులుగా మారుస్తాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని సంఘములో నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నావా? నీ సహాయం ఎలా ఉండాలి? నువ్వు శ్రమల ద్వారా వెళ్ళటం వలన, శ్రమల మార్గాన్ని ఎంచుకునటం వలన నువ్వు మొత్తం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడినందున మనము సంపూర్ణుడిగా మారుతున్నాం. అలాగే మనము కూడా అదే బాటలో వెళ్ళటం వలన ప్రభు ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారం ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీకు ఒక మాట చూపించిన చాలా మందికి ఈ వచనానికి అర్థం ఇప్పటికీ తెలియదండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, Colossians chapter 1 24వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. జాగ్రత్తగా వినండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ వచనం చాలా మందికి అర్థం కాదండి. అపోస్తుడైన పౌలు కొలొస్సీయులకు రాస్తూ అంటాడు, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ వాక్య భాగం. అపోస్తుడైన పౌలు కొలొస్సీయులకు రాస్తూ అంటాడు, క్రీస్తు శరీరమందు కొదువై ఉన్న వాటిని నా శరీరమందు నేను చూద్దామా? ఇప్పుడు నీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు, ఇది పౌలు అంటున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తున్నా. నేను వేరే వారి కొరకు నేను శ్రమ అనుభవించుట నాకు సంతోషం. ఇది పౌలు రుచి చూశాడు కాబట్టి పౌలు ఈ మాట రాయగలుగుతున్నాడు. ఏమండి? సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు, అనగా మీ అందరి కొరకు క్రీస్తు పడిన
వాటిలలో కొదువై ఉన్న వాటిని వాటి యందు నా వంతు నా శరీరమందు. ఎలాగా ఈ మాటను ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఎవరు అర్థం చేయగలరు దీన్ని? క్రీస్తు శరీరమందు కొదువై ఉన్నవి ఏంటి? ఏం కొదువై ఉంటాయి? చాలా విచిత్రం వేస్తుందండి. పరిశుద్ధాత్ముడు వీటిని మనకి బయలుపరిస్తేనే కానీ మనకి అర్థం కావు ఈ సంగతులు. కనుక క్రీస్తు శ్రమలలో కొదువై ఉన్న వాటిని నా శరీరమందు నేను అనుభవించాలనుకుంటున్నాననే మాట. క్రీస్తు శరీరంలో కొదువైంది ఏంటి అంటే, నేను చాలా కాలం అనుకున్నా 1 40 దెబ్బలు తిన్నాడు కదా, ఆ 1 కొదువై ఉందేమో అనుకునేవాడిని నేను చాలా రోజులు. పరిశుద్ధాత్ముడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే దాన్ని ఎంత చక్కగా దాన్ని మనకి బోధిస్తూ వచ్చాడో చూడండి. ఒకవేళ రోజులో ఎన్ని పూటలు? ఒక రోజులో ఎన్ని పూటలు అండి? 24 గంటలు ఎన్ని పూటలు? పనికి వెళ్ళారు, కూలి పనికి వెళ్ళే వాళ్ళందరికీ బాగా తెలుసు. 24 గంటలు ఎన్ని పూటలు? 24 గంటలు ఎన్ని పూటలు అండి? సరే, పూట అంటే ఎంత? ఒక పూట అంటే ఎంత? 3 పూటలు అంటే ఎంత? 3 పూటలు అలవాటే కదా మనకి. కొంచెం చెప్పండి, 3 పూటలు అంటే సరే, టైం అయిపోతుంది, వేస్ట్. చెప్పండి, ఒక పూట, ఒక గంట, 2 గంటలు, 3 గంటలు. 2 పూటలు అంటే 8 గంటల, కరెక్టేనా? 6 నుంచి 12 వరకు 2 పూట్ల. 3వ పూట అంటే మధ్యాహ్నం 2 నుంచి 4 వరకునే, అంతేనా? 4వ పూట అంటే సరే వదిలేండి, పూటలు వదిలే మనకి. ఇప్పుడు పగలు ప్రభువు పనిచేశాడు, సరేనా? జాగ్రత్తగా వినండి. కొదువై ఉన్న వాటిని నా శరీరమందు నేను అనుభవించుచున్నాను అనే మాటకు అర్థమే చెప్తున్నాను. ప్రభు ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారం ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఎప్పుడు? ఇప్పుడంటే ఎప్పుడు? తండ్రి నన్ను పంపిన ప్రకారం ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటే ఇప్పుడంటే ఎప్పుడు? నా పని నేను పూర్తి చేసేసాను, ఇప్పుడు మీరు వెళ్ళి ఏ పని నేను వదిలేశానో దాన్ని కొనసాగించాలి. కనుక ప్రభు శరీరమందు కొదువైన వాటిని నా శరీరమందు నేను బంధించున్నానంటే సగం వరకు ప్రభు చేశారు, మిగతా సగం నేను కొనసాగించాలి. అలాగా ఇప్పుడు ఏమైతే ప్రభువు శ్రమ పడుట వలన సంపూర్ణుడిగా చేయబడ్డాడో, ఇప్పుడు నేను కూడా నా శరీరమందు శ్రమ పడుట వలన నేను సంపూర్ణంగా చేయబడ్డం కాకుండా ఎవరి కోసం సంపూర్ణత? నీ కోసం. అందుకనే పౌలు ఈ మాట అంత చక్కగా చెప్పాడు చూడండి. ఇప్పుడు చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు శ్రమ నేను ఎవరి కోసం అనుభవిస్తున్నాను? నా కొరకు కాదు, మీ క్షేమం కొరకు, మీరు సంపూర్ణంగా చేయబడ్డానికి నేను శ్రమ అనుభవిస్తున్నాను. కనుక ప్రభు స్వరూపంలోకి మారడం ఇది దేవుడు పెట్టిన పద్ధతి. ఆయన శ్రమ పడితే నేను సంపూర్ణంగా చేయబడ్డం ఏంటి నాకు తెలియదు, ఇది దేవుని మార్గం, అలా రాసింది. క్రీస్తు శ్రమ పడటం వలన అనేక కుమారులను తన నిత్య మహిమకు చేర్చుకున్నట్టు తండ్రి తన కుమారుణ్ణి నలగొట్టాడు, తన కుమారుని శ్రమ పెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, శ్రమ అంటే ఏంటి? అక్కడికి వస్తాను నేను, కంగారు పడకండి. చాలా మంది మీరు దేన్ని శ్రమ అనుకుంటున్నారో అసలు శ్రమే కాదు. నిజమైన శ్రమ అంటే ఏంటో నేను ఇవాళ మీకు చెప్తాను. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఒకవేళ కనుక ప్రభువు నడిచిన బాట నేను ఎంచుకుని నా శరీరం అంతా కనుక నేను శ్రమ అనుభవించడం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుంది? నేను ఉన్న కుటుంబం, నేను ఉన్న సంఘం, నేనున్న సమాజం, ఈ 3
ఆశీర్వాదకరంగా మారతాను. నా ఉనికి గుర్తించబడుతుంది. అలాంటి వాడు ఒకవేళ దేవుని సంఘంలో ఉంటే, దేవుని సంఘంలో వచ్చే గొప్ప మార్పు, మొట్టమొదటి మార్పు ఏంటంటే ఏకత్వం, వన్నెస్. రెండోది ఐక్యత, యూనిటీ. ఏమండి? మూడోది వీరత్వం. ఇవన్నీ ఒక్క వ్యక్తి తన శరీరమందు శ్రమ అనుభవించడం వలన మిగతా వాళ్ళలో వచ్చే మార్పు. ఇది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాను. నువ్వు వాళ్ళకి బోధించింది లే, నువ్వు ప్రార్థన చేసింది లే, ఏ వర్తమానం చెప్పింది లే, నువ్వు కేవలం నీ శరీరమందు శ్రమ పడటం వలన వారిలో జరుగుతున్న కార్యం అది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ శ్రమల నుండి మనం అందరము దూరంగా పారిపోతూ ఉంటాం. ఏవైతే నువ్వు శ్రమలు అంటున్నావో అసలు శ్రమలే కాదు. కనుక ఇవాళ నేను శ్రమ గురించి కూడా విడమర్చి చెప్తాను, సరేనా? ఎంతో టైం లేదు, ఎందుకంటే 2 భాగాల కింద నేను విడదీసేసాను, ఒకే రోజు అన్నీ అర్థమవు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, తండ్రి మాత్రం తన కుమారుని శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయడానికి ఇష్టపడ్డాడు, ఎంచుకున్నాడు. తండ్రి కుమారుని నలగొట్టుట ఆయనకి ఇష్టమాయను అని రాశాడు. ఎలా నలగొట్టాడు? నాకు తరచుగా నష్టం జరిగితే నేను శ్రమల గుండా వెళ్తున్నట్ట, నాకు తరచుగా అనారోగ్యం వస్తే నేను శ్రమల గుండా వెళ్తున్నట్ట, నాకు ఏ మేలు జరగకుండా ఒత్తి కీడే జరుగుతోంది అంటే నేను శ్రమల గుండా వెళ్తున్నట్ట. మరి దేన్ని శ్రమలు అంటారు? శ్రమ అంటే ఏంటి? ఏమండి? ఒక మాట అయితే ఉంది. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మూల వాక్యము మనం 10వ వచనం చదివాం. మనం ఎలా సహాయపడగలము అంటే, ప్రభువు ఎలాగా శ్రమ పడ్డాడు అని మనం గమనిస్తే అదే అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఆయన శ్రమపడి తాను శోధింపబడి శ్రమపడను గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు నైనాడు. తాను శోధింపబడి శ్రమపడను గనక శోధింపబడుతున్న వారికి సహాయం చేయగలవాడు నైనాడు. ఎలా శ్రమ అనే మాటకి అర్థం ఏంటి? ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈరోజు ఈ గ్రహింపు శాశ్వతంగా, ఇంకా భవిష్యత్తులో అన్నప్పుడు ఇది శ్రమ అని మీ నోటంటే నేను విన్నాను. ఇప్పుడు శ్రమ అంటే ఏంటి? హెబ్రీయులు 2:18 రాయబడినట్టు ఆయన శోధింపబడి శ్రమ పడిన కనుక, శ్రమ పొందిన కనుక శోధింపబడుతున్న వారికి సహాయం చేయవాడినై ఉన్నాడు. శోధన అనే మాటకు 2 ప్రతిస్పందనలు ఉన్నాయి. ప్రతి శోధనకు 2 ప్రతిస్పందనలు ఉన్నాయి. శోధనని ఎదుర్కొండా వచ్చినప్పుడు నువ్వు ఆ శోధనకి పడిపోతే నువ్వు శ్రమ పడినట్టు కాదు. ఉదాహరణకి, నాకు ఎవరి మీదైనా అసమాధానం ఉంది. ఏమండి? మాట అనుకున్నాము, ఇక నాకు బీపీ రైజ్ అయిపోయింది, ఇప్పుడు నేను నోరు పారేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది శోధన. ఎందుకు శోధన అంటే, దేవుడు ఏమన్నాడు? మీరు కోపగిస్తే నరకానికి పాత్రుడు అన్నాడు. నోటితో ద్రోహి అంటే నరక శిక్షకు పాత్రుడు అని ఆల్రెడీ తీర్పు తీర్చేశాడు. కనుక ఇప్పుడు నాకు శోధన ఏంటి? నా నోటితో నేను దూషించాలి. ఇప్పుడు నేను గట్టిగా కనుక దూషించాననుకో, ఇప్పుడు నేను శ్రమ పడినట్ట పడనట్ట? చెప్పండి. నేను పూర్తిగా రైతే, నాలో ఏ తప్పు లేదు, అవతల వ్యక్తే తప్పంతా. అయినా ఆయన నాకు కోపం రప్పించాడు. ఇప్పుడు నేను నా కోపాన్ని గనక నోట్లోంచి కక్కేస్తే బయటికి, నేను శ్రమ పడినట్ట పడనట్ట?
ఈ శరీరం ఉప్పు కారం తిన్న శరీరం, దీనికి రోషం ఉంది. ఎంతకాలం భరిస్తుంది? చాలా ఓర్చుకున్నానన్నా ఇంకా నేను తట్టుకోలేక నోరు పారేస్తున్నాను. ఇప్పుడు నేను శ్రమ అనుభవించినట్ట, శ్రమ అనుభవించినట్టు. చెప్పండి, నేను ఇప్పుడు శ్రమ అనుభవించినట్ట, శ్రమ అనుభవించిన. ఇందులో నా శరీరం పలగట్ట, నా కోపం వచ్చింది, నోటితో నేను పలికేశా. నా శరీరం మీద ఎటువంటి ఒత్తిడి లేదు, నా శరీరం ఏమాత్రం పలగల. నేను శ్రమ అసలు అనుభవించాను. నా దోషం ఏమీ లేదు. నా మీద వచ్చి నానా మాటలు, దూషిత మాటలు పలికేశాడు. లోపల నా శరీరం, నా స్వచ్ఛతమైంది. మౌనంగా అనుకుంటావేంటి? నువ్వు మౌనంగా ఉంటే నువ్వు తప్పు చేసినట్టే అనుకుంటారు సమాజం. నువ్వు సమాధానం చెప్పవేంటి అంటున్నా కూడా నా ప్రభువుని చూస్తూ నేను మౌనంగా ఉన్నాననుకో, అప్పుడు ఏంటది? నేను శ్రమ అనుభవించినాను. అయితే నిజమైన శ్రమ అనే మాటకు అర్థమేంటి? నా స్వచిత్తానికి నేను లోపడకపోతే, నా స్వచిత్తాన్ని నేను చంపుకుంటే, నా స్వచిత్తానికి నేను సిలువ వేసుకుంటే నేను శ్రమ అనుభవించాను. అనేక పర్యాయములు ఒకవేళ నా జీవితంలో తరచుగా అనారోగ్యాలు వస్తున్నాయి, లేకపోతే తరచుగా కష్టాలు వచ్చేస్తున్నాయి, తరచుగా బాధలు వచ్చేస్తున్నాయి అంటే వెంటనే మనిషి ఉంటాడు, శ్రమ చాలా ఎక్కువైపోయాయండి, దాని గురించి శ్రమలు కావాలి. అవి శ్రమలు కావు, అది నీ బుద్ధిహీనత వల్ల నువ్వు తెచ్చుకున్నది. అవి శ్రమలు కావు, అది నీ బుద్ధిహీనత. శ్రమ దేన్ని అంటారంటే, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తప్పు నాది కాదని రుజువుపరుచుకునే సామర్థ్యం ఉంది, నోరుంది, బలం ఉంది, అయినా సరే నువ్వు కుంకిన చచ్చిన పేరులాగా మౌనంగా ఉన్నావు. అది శ్రమ. యేసుక్రీస్తు ప్రభువు మౌనంగా తను తాను సిలువకు అప్పగించుకున్నాడు, ఇష్టంగా అప్పగించుకున్నాడు. తాను కోరుకుంటే సిలువను తప్పించుకోవచ్చు. గెత్సెమనే తోటలో ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే నేను నీ నుండి వేరుగా ఉండలేను, నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగిని, అయినను నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం. ఇది శ్రమ. నీ దోషము లేకుండా, నీ నేరము లేకుండా, నీ తప్పు లేకుండా నువ్వేవైతే నీ శరీరమందు అనుభవిస్తున్నావో దాన్ని శ్రమ అంటారు. సోదరులను జయించడం అనేది శ్రమ. నీ స్వచిత్తానికి చనిపోవడం అనేది శ్రమ. దేవుని ఆత్మకు స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే నీ స్వచిత్తము దేవుని ఆత్మకు అడ్డంగా ఉండదో. నీ స్వచిత్తము దేవుని ఆత్మకు అడ్డంగా ఎప్పుడు ఉండడం మానేస్తుందంటే, ఎప్పుడైతే నీ స్వచిత్తానికి నువ్వు సిలువ వేస్తావు. ఆ స్వచిత్తానికి సిలువ వేయడం అనేది శ్రమ. ఆ లెక్కనైతే యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు శ్రమలోనే గడిపాడు. ఎలా శ్రమలో గడిపాడు? తన సొంత తోబుట్టును ఆయన ఎంతో విశ్వాసం ఉంచరా, అయినా సరే ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళ. అసంపూర్ణమైన తల్లిదండ్రులు, ఏమాత్రమో దేవుని ఆత్మ వివేచన లేని తల్లిదండ్రులకు 30 సంవత్సరాల వరకు విధేయుడై ఉన్నాడు. వారిని ఎక్కడ అగౌరవపరచలే. అది శ్రమ. సమాజము నానా మాటలు అంటున్నా సరే, దేవుని కుమారుడై ఉండి కూడా వెనక్కి తిరిగి వారికి ఎటువంటి తీర్పు తీర్చలే. అది శ్రమ. పరోక్షంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, ఇది శ్రమకు నిర్వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడకే నేను పరలోకము దిగి వచ్చి తిని. ఇది శ్రమ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ 2 వచనాలు ఎప్పుడు మర్చిపోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలో
2వ అధ్యాయములో 10వ వచనము 18వ వచనం. ఈ 2 పదాలు ఎప్పుడు మర్చిపోవద్దండి మీ జీవితంలో. మీరు శ్రమల బాట ఎంచుకుంటే, మీ స్వచిత్తానికి మీరు మాటి మాటికి సిలువ వేసుకుంటే, మీకు తెలియకుండానే మీ కుటుంబంలో దేవుని ఆత్మకార్యము జరుగుట మీరు కళ్ళారా చూస్తారు. మీరు ప్రభువుని సిలువెత్తుకుని వెంబడించడం అనే మాటకు అర్థం ఏంటి? అనుదినము మీ స్వచిత్తానికి సిలువ వేసుకోవడం. మీ శరీరం వద్ద మీ స్వచిత్తం ఏం చెప్తుందో దానికి లోబడకుండా దేవుని ఆత్మకు స్వేచ్ఛ ఇచ్చి దేవుని ఆత్మ ఏం చెప్తుందో దాన్ని చేయడమే శ్రమ అనుభవించడం. ఆయన అనేక శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ప్రభు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ప్రభు విధేయత నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే తండ్రి ఆ శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడు చేయడమే కాదు, శ్రమల ద్వారా ఆయనకి విధేయత కూడా నేర్పించాలి. విధేయత నేర్పించడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకోవాలా? యేసు ప్రభు ఎప్పుడైనా విధేయుడు అయ్యాడా అంటే అవునా? కానీ విధేయత నేర్చుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఆయన మన వంటి శరీరమందు ఉన్నాడు. ఈ శరీరానికి స్వచిత్తం ఉంది. తండ్రి పరీక్ష పెట్టాడు. వీడు శరీరమందు ఉన్నాడు కదా, వీడికి ఒక స్వచిత్తం ఉంది కదా, ఈ స్వచిత్తానికి లోపడతాడా లేకపోతే నాకు విధేయుడు అవుతాడా అంటే తన జీవిత కాలం అంతా తన స్వచిత్తానికి సిలువ వేసుకుంటూ వచ్చుండడం వలన ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. కానీ ఎంతవరకు నా స్వచిత్తానికి నేను సిలువైనో అంతవరకు దేవుని వాక్య విషయంలో నాకు విధేయత రాదు. పరిశుద్ధులలో విధేయత అనేది వర్తమానం ద్వారా మనం తీసుకురాలేదు. నువ్వు దేవుని వర్తమానం వినటం వలన దేవుని వాక్యానికి విధేయుడు కావు. ఎప్పుడు దేవుని వాక్యానికి విధేయుడు అవుతావు? నీ స్వచిత్తానికి నువ్వు సిలువ వేసుకున్నప్పుడు. నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం. వెరీ ఇంపార్టెంట్ లెసన్. అత్యంత ప్రాముఖ్యమైన పాఠం ఇది. ఐ డోంట్ నో, నాకు తెలియదు ఎంతమందికి ఇది అర్థమవుతుందో. కానీ ఒకటి మాత్రం నిజం, సంఘంలో ఒక్కడైనా సరే ఒకవేళ సిలువ మార్గాన్ని, శ్రమల మార్గాన్ని ఎంచుకుంటే మాత్రం దాన్ని ఆశీర్వాదం కనబడకుండా ఉంటాం. 100% వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఒక మాట మీకు చూపిస్తా. తెలుగు తర్జుమాకి ఇంగ్లీష్ తర్జుమాకి చాలా వ్యత్యాసం ఉంది. తెలుగులోకి రూపాంతరం, తెలుగులోకి తర్జుమా చేసేటప్పటికీ దాని అర్థం పూర్తిగా లేదు, కానీ దగ్గరలో ఉంది. పూర్తిగా ఏముందో నేను చెప్తాను మీకు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మీరు గమనించగలరు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక ఫస్ట్ మొట్టమొదటి మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సు. అదేంటంట? ఆయుధం. దేనికి ఆయుధం? ఏ శ్రమైనా సరే, ఏ శోధనైనా సరే అది జయించడానికి నాకు క్రీస్తు మనసు ఆయుధంగా ఉంటుంది. క్రీస్తు శ్రమపడిన కనుక మీరు అట్టి మనసు అనగా నేను కూడా శ్రమపడడానికి ఇష్టపడతాను. దాన్ని ఆయుధంగా ధరించుకుని శరీర విషయంలో శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపముతో జోలియనేమియో లేకుండా. కానీ ఇంగ్లీష్ లో రాసిందో తెలుసా? ఇంగ్లీష్ లో మనజాసలను అనుసరింపక ఇక పాపమే చెయ్యడు. He will never sin. క్రీస్తు మనసును ఆయుధముగా ధరించుకున్నవాడు క్రీస్తు శ్రమల బాటలో నడుచుకున్నట్లు మనము కూడా నడుచుకున్నట్లయితే ఇక మీదట మనము మనజాసలను అనుసరింపక అసలు మనము పాపమునే చెయ్యము. We will never sin. ఎంత
లోతైన విషయం ఇది. అర్థమవుతుందా? ఎంత లోతైన సంగతి. గలతీయులకు రాసిన పత్రికలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నది రాస్తుంది. ఇవన్నీ తర్జుమాలో వాడిన తెలుగు పదాలకు పూర్తిగా అర్థాలు మారిపోతున్నాయి. ఆత్మ శరీరానికి విరోధంగా ఎందుకు పోరాడుతుంది? ఎందుకు పోరాడాలి? కొరింథీయులకు రాసిన పత్రికలో మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదన్నాడు కదా. అలాంటప్పుడు ఆత్మ దేహంతో ఎందుకు విరోధంగా పోరాడుతుంది? అక్కడ సరైన పర్యాయ పదం దొరకక శరీరం అని రాశారు. కానీ నిజమైన పోరాటం ఎవరి మధ్యలో? ఇప్పుడు చెప్పండి మీరు. ఆత్మకు ఇంకా అసలైన పోరాటం ఎవరి మధ్యలో ఉంది? ఆత్మకు మన దేహం వద్ద నిరంతరం జరుగుతున్న పోరాటం ఇప్పటికీ జరుగుతుంది. ఇప్పుడు పోరాటం ఎవరికి మధ్యలో? ఆత్మకును స్వచిత్తానికి మధ్యలో. శరీరము అనే మాట దగ్గర మీరు స్వచిత్తము అని రాసుకోండి. అంటే స్వచిత్తానికి దేవుని ఆత్మకు నిరంతరం పోరాటం. ఎందుకు పోరాడుతుంది అంటే మన దేహం మందు ఎవరికో ఒకటే రాజ్యం. మన స్వచిత్తం కనుక సింహాసనమే కూర్చుంటే దేవుని ఆత్మ పనిచేయదు. ఒకవేళ దేవుని ఆత్మకు నువ్వు స్వేచ్ఛనిస్తే నీ స్వచిత్తాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? చంపుకోవాలి. కనుక లేఖనము రాసినట్టు దేవుని ఆ మనస్సు నువ్వు ఆయుధముగా ధరించుకుంటే మాత్రం అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని సంఘము అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. నీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి. నీ కుటుంబంలో రక్షింపబడి రక్షణ లేని వారందరూ రక్షింపబడిన అనుభవంలోకి వస్తారు. ఇవన్నీ నీ ప్రమేయం లేకుండా నువ్వు ఒకరికి సువార్త చెప్పిందిలే, ఎవరికి ప్రార్థన చేసిందిలే, ఎవరికి వర్తమానం చెప్పిందిలే, ఎవరికి వాక్యం చెప్పిందిలే. కేవలం నువ్వు శ్రమ బాట ఎంచుకున్నావు. నీకు వచ్చే ప్రతి శోధనలో ప్రభువుకి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చావు, పరిశుద్ధాత్మకు స్వేచ్ఛనిచ్చావు, దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నావు. అంతే నువ్వు చేసిన పని. ఇప్పుడు లేఖన ప్రకారం దేవుడు ఏం చేస్తాడంట? అనేక కుమారులను ఫస్ట్ నీ కుటుంబంతో మొదలు పెడతాడు. నీ కుమార్తెలను దేవునిలో స్థిరపరుస్తాడు. వాళ్ళలో సంపూర్ణ రక్షణ కార్యం జరిగిస్తా. ఏమండి, ఎంత ఆశ్చర్యం! ఇవి ఒక్కటే మనం ఉంచేసుకుని ప్రతిరోజు మన జీవిత కాలంలో మన స్వచిత్తానికి లోబడుతూ మన చిత్తం ఏం చెప్తుందో దాన్నే జరిగించుకుంటూ అసలు పరిశుద్ధాత్మకు స్వేచ్ఛ లేకుండా పరిశుద్ధాత్మను దినదినము ఆర్పివేసుకుంటూ దేవుని కార్యం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? నువ్వు దేవుని ఆత్మకు స్వేచ్ఛనిస్తే కదా. సింహాసనం మీద నువ్వే కూర్చొని పరిపాలిస్తున్నావు. చివరికి ప్రభువు చెప్పినట్టు నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం అనే మాటే నీ నోటంటూ రావట్లేదు. సంఘంలో ఏం జరగాలో కూడా మనమే నిర్ణయించేస్తున్నాం. కుటుంబంలో ఏం జరగాలో కూడా మనమే నిర్ణయించేస్తున్నాం. ఇక మనం చెప్పినట్టే జరగాలనుకుంటాం. ఇక పరిశుద్ధాత్మకు చోటు ఎక్కడ ఉంది? నువ్వు శ్రమ అనుభవించింది ఎక్కడ? శ్రమ అనే మాటకు అర్థం ఏంటి? సింహాసనం మీద నేను కూర్చోవాలి ప్రభా, అది నీ స్థానం, నువ్వు కూర్చో. నీ చిత్తం, నా చిత్తం కాదు, నీ చిత్తం, నువ్వు చెప్పు. అలాగా నడుచుకుంటే నువ్వు ఫస్ట్ నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతావు, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతావు, నువ్వు ఉన్న సమాజానికి ఆశీర్వాదకరంగా మారుతావు. నీ వాడకట్టంతటికి నువ్వే ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ మూలంగా నీకు ఆశీర్వాదం. ఒక్క యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడటం వలన రక్షింపబడిన వారందరూ ఆశీర్వదింపబడ్డారు. నువ్వు నేను క్రీస్తులో ఉన్నాం కనుక మనం ఒక్కడమే, నేను ఒక్కడే శ్రమ పడటం వలన అనేకులు ఆశీర్వదింపబడతారు. ఇది మన విశ్వాసం. ఏమండి, కనుక మన స్వచిత్తం
ఎప్పుడైతే మనము శోధింపబడతామో అప్పుడు మనం ఏం చేస్తాము? మన స్వచిత్తానికి సిలువ వేసుకుంటాం వలన మనం శోధనను జయించిన వారమై ఇక పాపము చేయడం మానేస్తాం. మనుజాసలను అనుసరింపక. మనుజాసన అంటే మనసు ఏం చెప్తుంది? రెచ్చిపో. ఇప్పుడు కనుక నువ్వు మౌనంగా ఉంటే చదకాన్ని వాడు అనుకుంటావు, వచ్చేవాడు అనుకుంటావు, 0.5 గాడు అనుకుంటారు. నువ్వేంటో చూపించు. ఇప్పుడు ఆ మనుజాసను నేను అనుసరిస్తే ఎవరు మరుగైపోతారు? యేసుక్రీస్తు ప్రభు పూర్తి కన్ను మరుగైపోతాడు. ఎవరు కనపడతాడు? నువ్వే కనపడతావు. ఇప్పుడు మనమందరం దేనికోసం ప్రయాసపడుతున్నాం? నేను కాదు ప్రభువా, నీ స్వరూపము నా యందు ఏర్పడాలి, నన్ను చూసిన వాడు నిన్ను చూడాలి. ఒకవేళ నిన్ను చూసిన వాడు యేసుక్రీస్తు ప్రభు, నీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుని చూడాలంటే నువ్వేమైపోవాలి? సమాధి, నువ్వు సిలువకు అప్పగించుకోవాలి. నేను కాదు ప్రభువా, నా చిత్తం కాదు ప్రభువా, నా నిర్ణయం కాదు ప్రభువా, నా ఆలోచన కాదు ప్రభువా, నీ చిత్తం, నీ ఆలోచన, నీ నిర్ణయం, నీ స్వరూప్యం నా అనేదే లేదు, ఉండద్దు అసలు. ఈ మాట ఇచ్చుకుంటే నీ జీవితంలో అసలు ఓటమే ఉండదు. నువ్వు ప్రతి దాంట్లో విజయం. ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఇట్స్ ఎ ప్రామిస్ గివెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇదేం చెప్పండి. ఏమండి? మొదటి అదే ఎక్కడ ఉన్నాం మనం? 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఆఖరి భాగం చూడండి. దేవుడు ఇచ్చాడు వాగ్దానం. అట్టి వారికి పాపంతో జోలుంటే అస్సలు వాడు పాపమే చెయ్యడు. ఇది దేవుని వాగ్దానం. నీ స్వచిత్తానికి నువ్వు సిలువ వేసుకోవడం మొదలుపెట్టు, నువ్వు అసలు ఇంకా పాపమే చెయ్యవు. ఇంగ్లీష్లో చాలా స్పష్టం. హీ విల్ నెవర్ సిన్. వాడు పాపమే చెయ్యడు. పాపం జోలికి అర్థం కాదు కదా, అసలు వాడు చేయనే చేయడు. దాని జోలికి అర్థం ఏంటి? ఇంగ్లీష్కి తెలుగు భాషలోకి వచ్చేటప్పటికి అంత తేడా వచ్చేసింది. ఇంగ్లీష్లో అయితే వాళ్ళ గుద్దినట్టు చెప్పదు. వాడికి పాపమే చెయ్యడు. హీ విల్ నెవర్ సిన్. తెలుగులో ఏదో పాపం జోలికి వెళ్ళడు అని రాశారు. భాష తర్జుమాలో ఎంత మీనింగ్ పోయిందంటే అది ఇదే మనకు అమ్మమ్మ చెప్పినట్టు. ఆ చెట్టు పండు నిజంగానే దేవుడు తినద్దన్నాడు అంటే ఏమంది? అవును, దేవుడు తినద్దన్నాడు, దాన్ని ముట్టుకోవద్దన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో పాపమే చేయడం రాస్తుంటే తెలుగు బైబిల్లో ఏముంది? దాని జోలికి వెళ్ళడం రాదు. జోలికి వెళ్ళడం వెళ్ళకపోవడం అంటే ఒక చిన్న ద్వారం తెరిచింది, వెళ్ళే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో అయితే పాపమే చేయడు, ఇది వాగ్దానం. ఓ ప్రభు, నన్ను పాపం ఎందుకు తీరిగా చేయి. నాకు ఒకటే మార్గం, నా స్వచిత్తానికి నేను లోబడుతూ ఉండాలి. చనిపోతూ రావాలి, అయితే క్షమించండి. నా స్వచిత్తానికి నేను రోజు రోజుకి నేను సిలువ వేసుకుంటూ ఉంటాను. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం. ఎందుకు? నా చిత్తమే పాపం. నేను నిర్ణయించింది ఏదైనా సరే పాపం. ఉదయం మనం ధ్యానించినట్టు కుడి చేయికి ఎడ చేయి తేడా ఉన్నట్టుంటుంది. నా కుడి చేయి ఎడ చేయి కంటే మెరుగైంది. నో, పౌలే ఉన్నాడు, నా శరీరం మందు మంచి ఏమీ లేదు, నడివెత్తుండి అధికారం వరకు పాపమే. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఇంత కుడి చేయి కంటే ఎడ చేయి మెరుగు ఎలాగవుతుంది? ఎడ చేయి కంటే కుడి చేయి మెరుగు ఎలాగవుతుంది? రోతతో నిండి ఉన్న మన జీవితాలు, రోతలో కొట్లాడుతున్న మనలను ఆ జీవం కలిగిన దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి మనల్ని ఆ రోత నుంచి బయటికి తీసుకొచ్చి తన స్వరూపంలో మనకు అడగాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమిటి? అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 Corinthians chapter 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
నుండి 12వ వచనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ధ్యానించాం మనం దీన్ని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును ఎల్లప్పుడూ వహించుచున్నాము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలి, మా దేహమందు కనబడాలి అంటే నేను ఎల్లప్పుడూ ఏమవ్వాలి? చనిపోతూ రావాలి, ప్రభుతో పాటు సమాజంలోకి వెళ్ళాలి, నన్ను నేను మరుగుపరుచుకోవాలి. నేను మరుగైతేనే క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు, నేను మరుగు కాకపోతే క్రీస్తు ప్రత్యక్షం కాదు. 11వ వచనం ఎలాగనగా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము మరణానికి అప్పగింపబడుచున్నాము. పరలోకమందున్న తండ్రే నిన్ను నన్ను మరణానికి అప్పగిస్తున్నాడు. అనుదినము అనేక సందర్భాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే ఆ సందర్భాలన్నిటికీ నువ్వు నేను ఏం చేయాలి? చనిపోతూ రావాలి. మనం చనిపోతే తండ్రే మనల్ని మరణానికి అప్పగిస్తున్నాడు. ఆ స్థానంలో నీ ప్రమేయం ఉండద్దు. ఇది తండ్రి చిత్తం. నీ ప్రమేయం నీ అవసరం లేదు. నువ్వు నోరిపి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ బలాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఏమండి, అంత చూపించుకోవాలంటే యేసుప్రభు చూపించుకోలేడా? 72,000 ఇంకా పెద్ద సంఖ్య గల దేవదూతలు ఆయన ఆజ్ఞ ఎప్పుడు నోరు విప్పి ఆజ్ఞ జారీ చేస్తాడో వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత గొప్ప సైన్య సమూహము ఆయన నోటి మాట కొరకు వేచి ఉన్నాయి. ఆయన కావాలంటే భూమిని తలకిందగా చేయలేడా? మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు శిలువ మరణాన్ని అంగీకరించడానికి సిద్ధపడ్డాడు? ఎందుకంత ఘోరమైన మరణం పొందాల్సిన అవసరం అయింది? వేటికి సమాధానం లేవు మన దగ్గర. కానీ తండ్రికి ఇష్టమైంది. తండ్రి అలా నిర్ణయించాడు. అప్పటికి ప్రభు అడిగాడు, చిత్తమైతే ఈ గిన్నె తొలగింది, అయినను నీ చిత్త ప్రకారం నేను ఇలాగే మరణించాలి, ఇదే నీ చిత్తం, ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా నేను శిలువలో ఘోర మరణం, అది కూడా అవమానకరమైన మరణం పొందాలి, ఇదే నీ చిత్తం అయితే అట్లనే కానీ తండ్రి అనుమతించాడు. అందుకే ప్రభు శిలువలో తండ్రి ప్రేమ ఎదుట నోటితో పలకగలిగాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, దీన్ని క్షమించండి. హేబెలుకి యేసుక్రీస్తు ప్రభుకి అది తేడా. హేబెలుకి యేసుక్రీస్తు ప్రభుకి అది తేడా. ఏంటది? హేబెలు ఏమన్నాడు? నన్ను అన్యాయంగా నా సోదరుడు చెప్పాడు, పగ తీర్చుకోవా? నువ్వు న్యాయం తీర్చవా? నా రక్తానికి బదులు నువ్వు చేయవా? అది కన్నా గుర్తుందా లేదా? ఇది హేబెలు అన్నమాట. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలీదు, వీరిని క్షమించండి. ఇది తేడా. స్వచిత్తానికి సిలువ వేసుకోవడం, సిలువ వేసుకోకపోవడానికి. నాలో నేరం లేకుండా నా పైన దూషణ ఉన్నా సరే నా అంతరంగం ముందు నేను నిత్యము నేనేమనాలా? తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, నేను నిర్దోషులను రుజువుపరచుకోవాల్సిన అవసరమే లేదు అసలు. నో, అబ్సల్యూట్లీ నాట్. మన జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం ఉండించుకోండి, దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ఠింపజేశాడు. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది.
నా జీవితం నిజానికి నేను అలవాటు చేసేసుకున్నాను అనుకో, నేను పలికేది సత్యమే పలికాను అనుకో, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ 3 12వ వచనం కూడా చదవమా? మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కావున మాలో మరణమును నా స్వచిత్తానికి నేను చనిపోతే అప్పుడు నీకేమొస్తుంది? జీవం. ఎవరి జీవము? దేవుని జీవము నీలోకి వస్తుంది. నేను శ్రమ అనుభవించడం వలన నీకేమొస్తుంది? జీవం వస్తుంది. ఒకవేళ సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి కనుక ఈ మాట ఎన్నుకుంటే అప్పుడు సంఘం ఎలా అయిపోతుందా సార్? దేవదూతల సంఘంగా మారిపోతుంది. దేవదూతల సంఘంగా మారిపోతుంది. మనం మాత్రం దేవదూతలుగా మారిపోతాం. ఎందుకంటే అందరము శ్రమల గుండా సంపూర్ణత. ప్రార్థన చేసే ముందు పౌలు ప్రభువు ఇలా చేశాడు. ప్రభు జీవితాన్ని ధ్యానించిన పౌలు ఏం చేశాడు? విచిత్రం. ఇది మనం మిస్ అవుతున్న లింక్. మన ఆత్మీయ జీవితంలో మనం కోల్పోతున్న మర్మం ఇది. ఇప్పుడు పౌలు ఏం చేశాడో చూద్దాం. అప్పుడు యవనస్తుడైన తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 194వ పేజీ 10వ వచనం చూడండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. దేనికి ఓర్చుకోవాలంట? నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు ఓర్చుకుంటున్నాను. ఏంటి ఓర్చుకుంటున్నాడంట? శ్రమ. ఏం ఓర్చుకుంటున్నాడంట? శ్రమ. చూసారా? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర పౌలు నేర్చుకున్నాడు. ప్రభు ఏం చేశారో పౌలు కూడా అదే పని చేస్తున్నాడు. అందుకనే పౌలు చేసిన పరిచర్య అంత బలవంతమైన పరిచర్య. చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమ సోదరుడా సోదరి, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అందుచేత ఏర్పరచబడిన వారు ప్రేమ సోదరుడా సోదరి, ప్రతి విశ్వాసి చిన్న బిడ్డతో సహా పెద్దవారి వరకు ఎవరు? మనము ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. వి ఆర్ చోసన్. దేవుని సంఘంలో చేర్చబడిన వారందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారు. గుర్తుపెట్టుకోండి. ఎవరిని తక్కువ అంచనా వేయడం కానీ, ఎవరిని తోలాడడం కానీ, ఎవరిని ఆత్మీయ కొలత వేయడం కానీ నీకు నాకు అధికారము లేదే లేదు. ఎవరు? మీరు ఏర్పరచబడిన వారు. ఎవరు ఏర్పరచుకున్నారు? జీవము కలిగిన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక వారి కొరకు నేను శ్రమ అనుభవించిన నాకు తప్పు. ఎందుకు శ్రమ అనుభవించాలంట? అందుచేత ఏర్పరచబడింది. ఎందుచేత మీరు ఇంటికి వెళ్ళాక 1వ వచనం 2వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదవండి. అందుచేత ఏర్పరచబడిన వారి సైతం నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని మనం ఇందాక చదువుకున్నాం. ఏంటి? దేవుడు అనేక కుమారులను తన నిత్యమైన మహిమకు తెచ్చుకున్నట్లు ఆయనను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క చిత్తం, తండ్రి యొక్క ఏర్పాటు, తండ్రి యొక్క నిర్ణయం ఏంటి? ఏర్పరచబడిన వారందరూ ఆయన మహిమలో చేరాలి. అందుకనే క్రీస్తునందు నిద్రించిన వారిని
వాళ్ళ కొరకు ఏం రాస్తారు? మహిమలోకి పిలువబడ్డారు. దేవుని మహిమలోకి పిలువబడ్డారు అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. కనుక క్రైస్తవుడు చనిపోతే అది ఏడుపు దుఃఖము కాదు, అది సంతోష ఆనందం. గమ్యానికి చేరుకున్నాడు, దేవుని మహిమలోకి చేరుకున్నాడు, దేవుని సన్నిధిలోకి చేరుకున్నాడు. అక్కడ మరణము నిట్టూర్పు ఇక్కడ ఉండదు, దుఃఖము ఏడుపు కన్నీరు ఉండదు. సో పరిశుద్ధ దేవుడు మనకి బయలుపరిచిన ఈ మర్మాన్ని కనుక ఒకవేళ మనము అభ్యాసము చేసుకుని మనము కూడా శ్రమల దారి కనుక ఎంచుకున్నట్లయితే అప్పుడు మనము మన కుటుంబంతో మొదలుపెట్టుకుని వాడకట్ట వరకు మధ్యలో మన సంఘానికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. అనేకులను దేవుని మహిమలోకి చేర్చే పనిలో క్రీస్తుతో పాటు నువ్వు నేను కూడా ఆ పరిచర్యలో పాలివారమైన వారు ఉంటారు. పౌలు అలాగే పరిచర్య చేశారు. ఇప్పుడు మనందరం కూడా ఒకవేళ శ్రమ అనే మాటకు అర్థం చెప్పాను కదా క్లియర్గా. నాకు కష్టం వచ్చింది, నాకు శ్రమలు వచ్చేసైనో అది శ్రమ కానే కాదు. నాకు ఏదో వ్యాపారంలో నష్టం జరిగింది కనుక నాకు శ్రమ వచ్చింది, అది శ్రమ కానే కాదు. శ్రమ ఏది? నీ స్వచ్ఛతాన్ని నువ్వు చెప్పుకున్నప్పుడు, నీ మనిదాసలను నువ్వు అనుసరించకుండా ఉన్నప్పుడు నువ్వు నేను పడేది శ్రమ. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుకుంటారు. ఇంకా లోతుగా ధ్యానించాలి. రెండో భాగం. అందుకని చూడండి, ప్రభు మొదలుపెట్టిన పరిచర్య, నా శరీరం మందు కొలువై ఉన్న వాటిని ఆయన శరీరం మందు కొలువై ఉన్న వాటిని నా శరీరం మందు వహిస్తాననే పదం అనే వచనం ఎలా అర్థమైంది? ఫ్యాక్టరీలో చూడండి, షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. మీరందరూ మేత ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఇవాళ బి, ఇవాళ ఏ, ఇవాళ సి అనుకునేవారు షిఫ్ట్. అవునా కాదు? ఇది ప్రభు ఏ షిఫ్ట్ చేసినట్టు మనము ఇప్పుడు బి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ప్రభుకి భిన్నంగా ఏదైనా చేయాలా? ఏమక్కర్లేదు, అదే పని. ప్రభు చేసిన పన్నే ఇప్పుడు మనం అక్కడి నుంచి కొనసాగింపు. సి షిఫ్ట్లో ఉంటాడు, ఇప్పుడు మనందరూ బి షిఫ్ట్లో ఉన్నాం. వీళ్ళందరూ ఈ యవనస్తులు, ఈ చిన్నపిల్లలు వాళ్ళు సి షిఫ్ట్లోకి వస్తారు. మనం ఎంతవరకు మనం చేసామా ఇది మనం పరీక్షించుకోవాలి. ప్రభు బలలేదు. ఈరోజు ప్రత్యేకమైన ప్రత్యక్షతను నాకు కలుగు చేశావు. శ్రమల బాట నేను ఎన్నుకోవాలి, ఆ బాటలో నేను నడవాలి. అనేక కుమారులను నిత్య మహిమలోకి చేర్చుకున్నట్లు తండ్రి శ్రమల ద్వారా ఆయనను సంపూర్ణంగా చేశాడు. నేను అనేకులను సంపూర్ణతలోకి తీసుకురావాలంటే నేను కూడా శ్రమల బాట గుండా వెళ్ళాలి. కనుక వాళ్ళకి నేను వాక్యం చెప్పక్కల, వాడు ఎవరికి నేను ప్రార్థన చేయక్కల. నేను శ్రమల బాటలో వెళ్తే చాలు, వాళ్ళల్లో కార్యం జరుగుతుంది, వాళ్ళలో సంపూర్ణత వస్తుంది. ఇంకెంతకాలం ఇంతే బాగుంది. ఇంకా వీడు మారు పొందరు. ప్రతిసారి నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నావు ఈ మాటలో. మనకి నీ వంతు నువ్వు చేయవలసింది చేయకుండా నువ్వు పరిశుద్ధాత్మను దూషిస్తే ఎలాగా? శ్రమల గుండా ఈరోజు తీర్మానించుకున్నాను, ప్రభు నువ్వు ఈరోజు మాకు నేర్పించావు, ఇక మీదట మా మనుజాసలను అనుసరించమని, మా స్వచిత్రానికి నేను లోబడం నో, మా స్వచిత్తానికి మేము సిలువ వేసుకుంటాము, నీ చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాము. ఇక మీదట మా జీవితాలలో సింహాసనం మీద నువ్వే ఆశీర్వై ఉంటావు. మా జీవితము నీకు కేంద్రంగా ఉన్నావు, నీ చుట్టూ మా జీవితం. అప్పుడు చూడు నీ జీవితం ఎంత ప్రభావవంతమైన జీవితము, ఎంత ఇన్స్పైరింగ్, ఎంత ఎంకరేజింగ్, ఎంత బ్లెస్సింగ్. అనేకులం మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఒక ప్రసంగం చేసిందిలా, ఎవరికి ప్రార్థించిందిలా, ఎవరికి తల చెప్పి ప్రార్థించిందిలా, ఎవరికి ఏ వాక్యం చెప్పిందిలా, ఏమీ లేదు. వృత్తి నువ్వు శ్రమల మార్గాన్ని ఎంచుకున్నావంతే.
క్రీస్తు యేసు ఆ మాట చూసిన ఎంత అద్భుతంగా రాస్తున్నాం. క్రీస్తు యేసు శ్రమ పడేది కనుక ఇంటి మనసు మీరు, అది నా ఆయుధం, నా బలహీనత కాదు. శ్రమలు నాకు బలహీనత అవ్వవు. ఇట్టి మనసు మీరు ఆయుధముగా ధరించుకోవట్లే. ప్రతిసారి శ్రమ ఎదుర్కొంటా వచ్చినప్పుడు నేను ఇంకా బతికే ఉన్నాను, లోపల పాత పురుషుడు బయటకు వచ్చేస్తున్నాడు, దేవుని చిత్తం అక్కడికి ఆగిపోతుంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు, కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. నేను ఎంత పని చేసినా మళ్ళీ వీళ్ళు ఆ పనిని పాడు చేస్తున్నారు, ఇంకెంతకాలం నేను పడాలి. ప్రభు కూడా ఆ మాట అన్నాడు. శరీరం మంది ఉన్నాడు కదా, ప్రభు శరీరం మంది ఉన్నాడు అంటే దానికి రుజువు ఏంటి తెలుసా? శిష్యులతో ఒక మాట తీశాడు, క్రోషం ఆపుకోలేడు. ఏమన్నాడు? విశ్వాసము లేని మొక్కతరము వారులారా, ఇక ఎంతకాలం నేను నిన్ను భరింతును. ఇది దానికి రుజువు. ఆయన శరీరం మంది ఉన్నాడు, ఆయనకి స్వచిత్తం ఉంది. అక్కడ అక్కసు తొక్కేసుకున్నాడు బయటికి. ఇంకెంతకాలం ఎన్నిసార్లు క్షమించమని మీరు అడుగుతారు, ఎన్నిసార్లు నేను క్షమించాలి, ఎన్నిసార్లు నేను మళ్ళీ చేసిన తప్పుడు మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు మీరు శ్రమల పాటు నా దగ్గర మీరు నేర్చుకుంది ఏంటా అని. క్రీస్తు యేసు శ్రమ పడేది కనుక అట్టి మనసు ఆయుధముగా, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇది ప్రసంగం చేసినంత సులభమేమీ కాదు. మన మనజాసులను చంపుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అలవాటు అయిపోయింది. పుట్టుక నుండి బిడ్డ పుట్టగానే చూడు వాడి చేతిలో ఇలా మన వేరు ఇలా పెట్టగానే వాడు ఇలా పట్టేసుకుంటాడు. అది ఇది మనిషి నైజం. వాడి చేతిలో ఏం పెట్టామో వాడికి అనవసరం, అసలు వెంటనే పిడికి ఇచ్చేస్తాడు, గట్టిగా పట్టేసుకుంటాడు. నాది ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మనం ఎలా ఉండాలి? రెండు అరిచేతులు చాచి దేన్ని పట్టుకోకుండా ఇలా. ఆ మాటకు అర్థం ఏంటి? నా అనేది లేదు ప్రభా, నడినెత్తుండి అరికాల వరకు అంతా నువ్వే, నీ ఇష్టం, కానీ నువ్వేం చేసుకున్నా నాకు అంగీకారం. నన్ను సిలువకు అప్పగించడం వల్ల నువ్వు అనేక కుమారుని మహిమలోకి తెచ్చుకుంటా ఉంటావు కదా, మీ కోరిక కొరకు నేను సిలువ కొరకు రెడీ. ఒకరోజు కాదు, నా మిగిలిన కాలం. మొదటి పేదలు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాట, శరీరమంతు జీవించుతున్న మిగిలిన కాలం నేను సరే సిలువుతాను. నేను సిలువలో వెళ్ళడానికి నేను రెడీ. ఆ అవమానాలు, నిందలు, వాటన్నిటికీ నేను రెడీ. నేను నోరు విప్పను, నోరెత్తను. అర్థమైందా? నా సేవకుని మాట వీధిలోకి వినపడదు. ప్రార్థన చేసుకున్నాం.